నీవే ఆనందపడము, అప్పుడు ఆయన నీ మనోవాంఛలు నీకు ఇచ్చును. We have seen what it means to delight in the Lord. యెహోవా యందు ఆనందించడం అంటే ఏమిటో అన్న విషయాన్ని మనం చూసాం. And we have seen what the Bible says about this blessing that is promised. ఇక్కడ ఇవ్వబడినటువంటి వాగ్దానంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటో అన్నటువంటి విషయాన్ని కూడా చూసాం. What does it mean when it says that he will give thee the desires of thine heart? నీ మనోవాంఛలను దేవుడు తీర్చును అంటే దాని అర్థం ఏమిటి? Does it mean that you just name it and claim it? దేనైనా నీకు ఏదైనా నీకు కావాలి అని అంటే పేరు పెట్టి పిలిస్తే అది నీకు సొంతమైపోతుందా? Is it like a blank check God is writing out to you? దేవుడు నీకు ఇస్తున్నటువంటి బ్లాంక్ చెక్ లాగా ఉందా? నీ హృదయ వాంఛలు అన్నీ కూడా తీరిపోతాయి అంటే? Just take a moment to look into your heart. ఒకసారి మీ హృదయాన్ని మీరు పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాం. The world tells